మీడియా మిత్రులకందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరూ నమస్కారం. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు లక్ష్మారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు, చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు, అందరికీ నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్లో మాట్లాడేది చూస్తే ఎలక్షన్ల ముందు కూడా అట్లనే మాట్లాడినరు, ఏదంటే అది హామీలు ఇచ్చిండ్రు. ఎలక్షన్ తర్వాత అన్నీ అయిపోయినాయి. పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, తులం బంగారం ఇస్తున్నా అని పెళ్ళిళ్ళు వాయిదా వేయించిండ్రు, లోన్లు తెచ్చుకోండి మాఫ్ చేస్తున్నా అని చెప్పిండ్రు. ఏదంటే చెప్పిరు అనుకోరాదు, ఇక దానికి పోను. మళ్ళీ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ల ముందు ఎలక్షన్ దగ్గర వచ్చినాయంటే అన్నీ గుర్తొచ్చినాయి. రైతు బంధులు వచ్చినాయి, రైతు బీమాలు వచ్చినాయి, శంకుస్థాపనలు, శిలాఫలకాలు, ఆడపడుచులకు చీరలు కూడా వచ్చినాయి. 2 సంవత్సరాల్లో ఇప్పుడు కూడా చీరలు ఇవ్వాలనే ఆలోచన రాలే, ఎలక్షన్లు వచ్చినప్పుడు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ మున్సిపల్ ఎలక్షన్ వచ్చినాయి కనుక అప్పుడు గ్రామ పంచాయతీలో చీరలు ఇచ్చిండ్రు, అయిపోయింది అంతే. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక చీరలు గుర్తొస్తున్నాయి. నిన్న జరిగినటువంటి నిర్మల్లో కానీ, ఆదిలాబాద్లో కానీ, మహబూబ్నగర్లో జరిగినటువంటి మీటింగ్లు చూస్తే కాంగ్రెస్ బీజేపీ 2 బీఆర్ఎస్ను ఢీ కొనాలంటే మన ఒక్కరి శాత కాదు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ల వాళ్ళు ఎవరు పట్టించుకోకపోయినా కూడా 40% సింబల్ లేకపోతే కూడా, గుర్తులు లేకపోయినా, పార్టీ గుర్తులు లేకపోయినా కూడా 40% సర్పంచులు గెలిచిండ్రు. ఇలా కారు గుర్తుంది, సింగిల్గా నిలబడితే మాత్రం మనం ఖతమైపోతాం. ఖచ్చితంగా మళ్ళీ మనం ఇద్దరం కలిస్తేనే, గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడైతే ఎట్లయితే చేసినామో లోపల మనం ఎట్లయితే లోపాయకరంగా అడ్జస్ట్మెంట్గా అండర్స్టాండింగ్ చేసుకున్నామో, ఈరోజు కూడా బీఆర్ఎస్ను ఢీ కొనాలంటే మనం ఇండివిజువల్గా కొట్లాడలేము, మన ఇద్దరం కలిసి కొట్లాడాలని చెప్పి ఇలా వాళ్ళ మీటింగ్ల యొక్క సారాంశము, ఒకరికొకరు పొగడ్తలు, ఒకరికొకరు మాటలు చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది. ఇలా కేసీఆర్ని సింగిల్గా ఢీ కొనలేము మనము. మళ్ళీ అబద్ధాలే, అన్నీ టోటల్గా అన్నీ అబద్ధాలే. సాక్షాత్ ఇదే మహబూబ్నగర్లో ఎమ్మెల్యే క్యాండిడేట్, బీజేపీ క్యాండిడేట్, ఎమ్మెల్యే నిలబడిన క్యాండిడేట్ వాళ్ళు కూడా డైరెక్ట్గా కాంగ్రెస్కే సపోర్ట్ చేయండి అని చెప్పినటువంటి సందర్భం అదే మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు అందరూ తెలుసు. అట్లా ప్రతి దగ్గర కూడా అంతే, ఒక జిల్లాని కాదు, ప్రతి దగ్గర కూడా అదే అండర్స్టాండింగ్తో, మోసం మాటలతో, అబద్ధపు హామీలతో, లేనిపోని కోరికలు గొలిపించి రైతులను నట్టేట ముంచి ఇలా మున్సిపల్ ఎలక్షన్లో కూడా మళ్ళా అదే రీతిలో పొగడుకుంటూ, ఒకరికొకరు పొగడుకుంటూ, శబాస్ అనుకుంటూ ప్రజలను మోసం చేయడం తప్ప ఏం లేదు. వాళ్ళ మాట్లాడినటువంటి మాటలలో ఒక్కటి కూడా నిజం లేదు, ఒక్కటి కూడా. ఇదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏమన్నాడు? మా నాన్న చనిపోతే స్నానం చేయడానికి కూడా నీళ్ళు లేవు, ఫోన్ చేసి మోటార్ ఆన్ చేసుకొని నీళ్ళు ఇటు చల్లుకున్నాం పైన, అది మా జిల్లా పరిస్థితి అని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా వారు మాట్లాడేటువంటి మాటలు తెలంగాణ ప్రజలు మొత్తం తెలుసు, యావత్ ప్రజనికి. మరి ఈరోజు ఆ పరిస్థితి ఉందా? 10 సంవత్సరాలు ఎవరు? కేసీఆర్ గారు ఉన్నారు కదా ముఖ్యమంత్రి. ఎవరున్నారు ముఖ్యమంత్రికి? ఎవరున్నారు? ఎవరి హాయంలో ఈరోజు హోటళ్ళు ఆనాయి, పంటలు వండుతున్నాయి, కరెంట్ ఎట్లొచ్చింది? స్వయంగా మీరే మాట్లాడినది మీరు గుర్తు తెచ్చుకోండి. ఇదే మహబూబ్నగర్ జిల్లాలో తాగడానికి నీళ్ళు లేక ప్రతి గ్రామం కూడా ఊరు బయటకు పోయి ఒక మోటార్ ఆన్ చేసుకొని నీళ్ళు తెచ్చుకునేది. స్వయంగా మీరే చెప్పారు, తావుల కాడ కూడా నీళ్ళు దొరకవు మాకని.
చనిపోతే కూడా నీళ్ళ ఫికర్ మాకు ఒక ట్యాంకర్ ఉంటే పెద్ద ఊరు అయితే ట్యాంకర్ తెప్పించుకుంటాం, లేదంటే బావుల కాడ మోటార్ ఆన్ చేసుకుంటాం. కరెంటులో చెప్పి అర్ధగంట కరెంటు వేయండి రా బాబు అని అడుక్కొని మోటార్ ఆన్ చేసుకుంటామని చెప్పారు. ఈరోజు ఏ ఊర్లోనైనా ఏ తాండలనైనా ఆ పరిస్థితి ఉందా? కేసీఆర్ గారు చేయకపోతే ఎవరు చేసిరు ఇవన్నీ కూడా? ఇంటింటికి మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారా లేకపోతే ఎవరు? ప్రతి గ్రామంలో ఇంత మంచిగా బ్రహ్మాండంగా రైతు వేదికలు ఉన్నాయంటే రైతులకు ఒక వేదిక, ఒక ఆఫీసు అనేది జిల్లా ఆఫీసు ఉంటుండే. ప్రతి గ్రామంలో రైతులకు ఒక అధికారిని పెట్టి ఒక ఆఫీసు పెట్టింది కేసీఆర్ కాదా? మోటార్లు గాలిపోయి తల్లాడుతుండ్రి, ఇన్వర్టర్లతో జనరేటర్లతో జిల్లా మొత్తం అట్టడిగిపోతుండే. మరి 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు కదా? రైతులను బాగు చేసింది కేసీఆర్ గారు కదా? నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు కదా? అసలు 2 నెలల్లో మీరు ఏం చేసింది ఒక్కటనే చెప్పండి. అంటే బస్సు చెప్తారు తప్ప ఏం లేదు. ఆ బస్సులో కూడా కొట్లాటలే తప్ప. భర్తలకు డబుల్ ఛార్జీలు చేసిరు, భార్యలకు ఫ్రీ అని చెప్పారు మహిళలకు. మీరు శిలాపలకాలు వేసిరు అంతే. శిలాపలకాలు వేసి మొత్తం కంప్లీట్ అయిందని ఊహించుకుంటే ఎట్లా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాయి శిలాపలకాలే. నెట్టెంపాడు కంప్లీట్ చేసి 2 లక్షల ఎకరాలు ఇచ్చింది ఎవరు? భీమా కంప్లీట్ చేసి 2 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చింది ఎవరు? కోల్సాగర్కు అడిషనల్గా పంపింగ్ చేయడం, అవన్నీ కంప్లీట్ చేయడం ఎవరు హాయం లేనిది? కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో 3,80,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చి నీళ్ళు అందించింది ఎవరు? అంటే మీరు టెంకాయ కొడితే మీరు అయిపోయేదట్లా శిలాపలకం పెడితే. ఇప్పుడు 1000 కోట్ల శిలాపలకాలు పెడుతున్నారు, ఏది కావని తెలుసు అందరికీ. రేపు మళ్ళీ మేము వచ్చినాక కంప్లీట్ చేస్తే అవి మీ ప్రారంభించినరా మేము ప్రారంభించినాం ఎట్లే ఉందన్నమాట. శిలాపలకం వేస్తే మీరు కంప్లీట్ అయిందని ఊహించుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అవుతుంది? మరి ఇవన్నీ మీరు శిలాపలకాలు ఇచ్చిన ప్రాజెక్టులు ఒక్క సుక్క నీరన్నా వచ్చినాయా? ఒక కాల్లో దోయి ఒక సుక్క నీరన్నా దుంకినాయా? మీరు 20 ఏళ్ళ నుంచి కేఎల్ఐ అని చెప్పి అల్లాడారు కదా. 20-25 ఏళ్ళ నుంచి ఉన్న కేఎల్ఐ మరి మీరే అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ చుక్క నీరైనా ఉందా? ఒక అర్ధ ఎకర నీళ్ళని వచ్చినాయా? మెడికల్ కాలేజీలు ఎవరు తెచ్చిండ్రు? ఇన్ని హాస్పిటల్స్ ఎవరు అభివృద్ధి చేసిండ్రు? ఒక్క ఐసీయూ బెడ్ లేకుండే. లక్ష్మీరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 200-300 ఐసీయూలు ఉంటే ఒక మహబూబ్నగర్లోనే మేము 165 ఐసీయూలు ప్రతి జిల్లాలో ఒక ఆసుపత్రి పెట్టుకున్నాం మేము. మెడికల్ కాలేజ్ పెట్టుకున్నాం మేము, నర్సింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం మేము, ఫార్మా కాలేజ్ తెచ్చుకున్నాం మేము, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం మేము, అగ్రికల్చర్ కాలేజ్ తెచ్చుకున్నాం మేము, ఫిషరీస్ కాలేజ్ తెచ్చుకున్నాం మేము, పాలిటెక్నిక్ కాలేజ్ పెంచుకున్నాం మేము. అసలు మీరు చేసింది ఏంటి? 2.5 సంవత్సరాల దగ్గర వస్తుంది. అసలు చేసింది ఏంది? మీరు శిలాపలకలేసి మేము మొత్తం కంప్లీట్ చేసినాం అనుకుంటే ఎట్లా? మేము రైతు బంధు ఇస్తాము, రైతు బీమా ఇచ్చేస్తాము, మొత్తము 15,000 ఇస్తాము అని చెప్పి మాటలంటే అయిపోయినట్లేనా? తులం బంగారం ఇస్తామంటే ఇచ్చినట్లేనా? తెలంగాణ తెచ్చిన నాయకుడిని తిట్టును అనుకుంటేనే నడుములు ఇరగొట్టేసిన తెలంగాణకు దైవం కేసీఆర్. తెలంగాణ గురించి అహర్నిశలు కొట్లాడిన వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన తెలంగాణ లేకుంటే మీరు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయ్యేవారా? ఆలోచన చేసుకోండి. మీరు అన్నవాడే గుర్తు చేసుకోండి. తెలంగాణ కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాదన్నారు కదా. మరి అలాంటి తెలంగాణ తెచ్చిన నాయకుడిని నడుములు ఇరగొట్టి పడేసిన అనడం సమంజసమనా? ఆయన తెలంగాణ లేకుంటే పిసిసి ప్రెసిడెంట్, బీజేపీ ప్రెసిడెంట్ రాష్ట్రానికి తెలంగాణ వాళ్ళు అయ్యేవాళ్ళ? ముఖ్యమంత్రులు తెలంగాణ వాళ్ళు అయ్యేవాళ్ళ? 70 సంవత్సరాలు ఎంతమంది ముఖ్యమంత్రులు అయిన తెలంగాణ వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో? ఆలోచన చేసుకోండి. మీకు మంచి అవకాశం ఇచ్చి సీట్లో కూర్చొని పెడితే తిట్టడమేనా? ఇక మారీచుడు స్వభావుడు అని చెప్పి కేటీఆర్ని హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు కదా. ఎక్కడ అడ్డుకున్నారు? ఏ యజ్ఞం చేస్తే అడ్డుకున్నారు? కేసీఆర్ గారు మోటార్ ఆన్ చేస్తుంటే పోయి పట్టుకున్నారా? మోటార్ ఆన్ చేయకుండా ఏలూరు కానీ, ఏదుల కానీ, ఒట్టెం కానీ, కర్మిల కానీ 90% కంప్లీట్ అయింది. వాస్తవం కాదా ప్రాజెక్టులు? ఈవెన్ ఉదండాపూర్ నుంచి కర్వేన వరకు ఉన్నటువంటి టన్నెల్ కూడా 100% కంప్లీట్ అయింది.
వాస్తవం కాదా? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టన్నెల దిగుతూ నడుస్తూ విలేకరుల దగ్గర ఏ మాట మాట్లాడిండు, అరే ఇంత బ్రహ్మాండంగా ఎట్లా కట్టిండ్రు ఆయన అన్నమాట వాస్తవం కదా? ఆయన ఆత్మసాక్షిగా చెప్పండి, ఇంత అద్భుతంగా కట్టిండు, అరే ఎక్కడి నుంచి వచ్చినా ఇన్ని పైసలు ఏడు తెచ్చిండా ఇన్ని పైసలు అన్నమాట వాస్తవం కదా? ఆయన ఆత్మ ప్రమాణంగా అనలేదని చెప్పానండి. ఎక్కడి నుంచి తెచ్చిండు, ఎన్ని ప్రాజెక్టు ఎట్లా కట్టిండా, ఆశ్చర్యంగా ఉంది అన్నమాట వాస్తవం కదా? రాజకీయంగా మీరు కేసీఆర్ను మా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మీరు మాట్లాడుతుండొచ్చు, కానీ మీ అంతరాత్మకు తెలుసు. మేము మంత్రులుగా ఉండి మేము మాట్లాడందే మెడికల్ కాలేజ్ వచ్చినాయా, మేము మాట్లాడందే పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయా, మేము మాట్లాడందే ఏదుల నుంచి ఉదండాపురం వరకు భూసేకరణ చేసి భూసేకరణకు డబ్బులు మేము అడగందే వస్తాయా? టోటల్ ప్రాజెక్టు కట్టినటువంటి భూసేకరణకు అన్ని డబ్బులు ఇచ్చింది కొంత భాగము ఉదండపూర్ తప్ప, టోటల్గా కంప్లీట్గా ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసి డబ్బులు ఇచ్చింది మా ప్రభుత్వం కదా? మేము ఏడడ్డం వచ్చినాం, ఇక్కడ మేము అడ్డం వచ్చినాం, కాలువలు తవ్వుతుంటే అడ్డం వచ్చినామా, మట్టి తీస్తుంటే అడ్డం వచ్చిండ్రా, పంపులు ఆన్ చేస్తే అడ్డం వచ్చిండ్రా? మొత్తం మోటార్లు ఉన్నాయి, బిగించాలంతే, బిగించే దగ్గర వచ్చి వీళ్ళు వచ్చి ఇద్దరు అడ్డం పడ్డరా? మేమందరం జిల్లా ప్రతినిధులు అందరం కలిసికట్టుగా ఉన్నందుకే జూరాల దగ్గర ఎండిపోతుంది, వర్షాకాలం అయిన 2 నెలలకే జూరాలు ఎండిపోతుంది. కృష్ణా నది పైన మొత్తం అన్ని ప్రాజెక్టులు కట్టుకున్నారు, ఆలిమట్టి నుంచి మొదలుకుంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ చెక్ డ్యాంలన్నీ కట్టుకున్నారు, నీళ్లు సుక్క నీరు వస్తలేదు. కృష్ణా తుంగభద్ర దిగువన ఉన్నటువంటి 100% మన పరివాహక ప్రాంతం ఉన్నటువంటి హక్కు ఉన్నటువంటి 212-13 టీఎంసీ నిల్వ ఉన్నటువంటి నీళ్ళ నుంచి మనం తెచ్చుకోవాలి. మొన్న పోతే లక్ష్మారెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, మేమందరం పోతే డిసెంబర్లోనే ఎండిపోయింది జూరాల. ఇంకెట్లాగని చేస్తావు నువ్వు? డిసెంబర్లోనే జూరాలు ఎండిపోయింది, కానీ శ్రీశైలము జూరాలకు దగ్గర వరకు నీళ్లుండి ఆగి ఉన్నాయి డ్యామ్ నిండినందుకు. బ్యాక్ వాటర్ మొత్తం ఉన్నాయి కంప్లీట్గా, బీచ్ పల్లి దాటి ఉన్నాయి నీళ్లు. ఒక 100 కిలోమీటర్లు నీళ్లు ఉన్నాయి, ఆడ 1 కిలోమీటర్ కూడా నీళ్ళు లేవు జూరాల. ఇయ్యాల చదువుకున్న మేధావులారా, మహబూబ్నగర్ మేధావులారా, దయచేసి మీరు మౌనంగా ఉండకండి. సమయం, జిల్లా గురించి మీ ప్రాంతం గురించి సమయం ఇచ్చి పోయి చూడండి. జూరాలలో నీళ్లు ఉన్నాయా? ఇప్పుడు నీళ్ళ దగ్గర మనం తీసుకునే క్రాప్ హాలిడే ఇచ్చిండ్రు. క్రాప్ హాలిడే ఇచ్చినటువంటి నీళ్ళు నుంచి నీళ్ళు ఎట్లా తీసుకుంటాము? 100 కిలోమీటర్లు నీళ్లు శ్రీశైలం మీద తీసుకుంటే నీళ్ళు వచ్చినట్లు కాదా? 12-13 టీఎంసీలు కానీ ఇప్పటికి కూడా తప్పు అంటే ఏం చేయాలి? మోటార్ ఆన్ చేస్తే మొత్తం నిండుతాయి, ఆన్ చేయండి, కొద్దిసాగరం నిండదు. దగ్గర రేపు తెలంగాణలో టీఎంసీ రిజర్వాయర్ ఉన్నటువంటి ఉత్పన్నం తీసుకెళ్తున్నారు, మళ్ళీ అప్పుడు రివర్స్గా కేసీఆర్ చెప్పినట్టు ఆలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ద్వారా ఆలోచన వస్తుంది. జూరాలను శ్రీశైలం నీళ్లు మళ్ళీ ఎండాకాలం పాడు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన కేసీఆర్కి ఉంది. గొప్ప ఆలోచనని మాట్లాడుతూ ఉన్నారు. ఉన్నటువంటి ఎన్టీఆర్ వాళ్ళు కూడా అట్లే ఇది జూరాలనే కరెక్ట్ అనేట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి మేము చెప్తా ఉన్నాం, ఎలక్షన్స్లో నరేంద్ర మోడీ గారు, స్వరాజ్ గారు మహబూబ్నగర్లో జాతీయ హోదా ఇస్తాం, ఆంధ్రాకు పోలవరంకి ఇచ్చినాం, నాకు ఖచ్చితంగా ఇవ్వాలి, పోలవరంకు ఖచ్చితంగా వస్తుంది, పాపం తెలంగాణ వాళ్ళకి అడిగేటోళ్ళు లేడు, అధికారంలో వస్తే జాతీయ హోదా ఇస్తామని చెప్పి ఇద్దరు అన్నారు. ఒక్కరు తీసుకురండి అమ్మా చాలు, ఏం చేయాల్సిన అవసరం లేదు, ఒక్క జాతీయ హోదా తీసుకురండి ఆలమూరు రంగారెడ్డికు, మొత్తం అన్ని పనులు అయినట్లే. పైగా పార్టీ పేరు ప్రజలలో ఉంటుంది. నీళ్ళు బుక్కలు ఉన్న దగ్గర నీళ్ళు బాగుండి అంటే అది అవుతుంది. అది మనం తెలంగాణ
కరీంనగర్ జిల్లా అత్యంత వెనుకబడ్డది మీరే చెప్తున్నారు. పట్టు మండలం దేశంలో ప్రాంతంలో ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో రాజోలి బండలను ఆర్డిఎస్ దగ్గర బాంబులు వేసి బద్దలు కొడితే కూడా ఎవరంటే ఎన్ని లిఫ్ట్ వెళ్ళి సస్యశ్యామలం బతకడానికి ఏ గ్రామం నుంచి ఏ గ్రామాల నుంచి వస్తాయి తుమ్మిలో కావచ్చు. ఇవన్నీ ఈ ప్రభుత్వం చేసి నాకు మేము తెచ్చిన డబ్బులు రివర్స్ గా శిలాపలకలు వేస్తే తప్ప 530 కోట్లతో మెడికల్ హాస్పిటల్ సంబంధించిన సామాన్లు టెండర్ విలువాలి ఉన్నాయి. కాలువలు టెండర్ ఇవ్వాలి. కాలువలు టెండర్లు రద్దు చేసిండ్రు. మాకు 90 టీఎంసీ అంటే 45 టీఎంసీ కానీ పాత ప్రభుత్వాల ప్రకారమే ఇవాళ 7 అనుమతులు ఆల్రెడీ వచ్చినాయి పాలమూరు ప్రాజెక్టుకు. సంతకం అయితే సంతకం కంప్లీట్ చేయించి ఆ 90 టీఎంసీలకు సంబంధించి బాగుంటుంది. కానీ ఈరోజు ఎలక్షన్స్ ఎలక్షన్లో పార్టీ చాకచక్య పార్టీ ఐక్యమై అన్ని పాల్పంచుకొని పడితే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోలేరు. యువకులు అర్థం చేసుకోలేరా? అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినామంటే ఎక్కడొచ్చినా మంత్రి అయినా అశోక్ నగర్ పోయి రాగలుగుతారా? అశోక్ నగర్ పోయి మీటింగ్ పెట్టి లక్షల ఉద్యోగాలు ఇచ్చి చెప్పగలుగుతారా? అడగందే కానిది ఎకరాల సాగు నుండి ఆడి పంటలు వండి టోటల్గా గోడౌన్లు నిండి మార్కెట్ యార్డ్ నిండి రైతులకు 50,000 ఉన్నటువంటి ఎకరా 30 లక్షలు అయింది కాదా? గారు మొన్నటి వరకు ఆ పార్టీలో ఉన్నట్టు మంత్రి మరి ఎలక్షన్లప్పుడే వెళ్ళిపోయాడు ఆయన బయటికి సమయం చూసి ఉన్నాడు కదా ఉన్నాడు కదా. మరి సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసిండు. సార్లు ముఖ్యమంత్రి గారి దగ్గర అందరూ భోజనాలు చేసిన అడగండి. ఇంట్లో బంధువుల మాదిరిగా పోతే భోజనం ఇస్తారు మరి స్వయంగా. ఏం కలవలేదంటే ఎట్లా ఇది చేసేదో మీరు చెప్పాలి. కానీ శత్రు రాజకీయాలు వద్దంటారు. అవకాశము అవకాశం చేసి పాలమూరు రంగారెడ్డి జిల్లా పార్టీ కంప్లీట్ చేసి పోకుండా ఆంధ్ర ప్రాంతానికి వదిలిపెట్ట వాళ్ళకి ఎట్లా ఎక్కువ నీళ్ళని అటగించబోతాయి ఈ సముద్రం అవకాశం ఉంటుంది. మనకే తక్కువ అర్థప్పుడు మనం 1% కంప్లీట్ చేయండి తప్ప ఇట్లా కాదు. అని చెప్పండి. ఇరిగేషన్ అడగమని చెప్పండి. చెప్పిన దాంట్లో వాస్తవమా కాదా వాళ్ళని అడగమని చెప్పండి. లేదంటే మా ఇంటి రమ్మని చెప్పండి. మేము చెప్తాం. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ లేదుగా ప్రైవేట్లో కొన్నాయి కాదు. పిహెచ్సిఎల్లో మనకు డబ్బులు వృధా కావద్దు, డబ్బులు మన కార్మికులకి అని చెప్పి ఇన్ని చేస్తే రద్దు చేస్తే రద్దు చేయాలి. కంప్లీట్ చేసిన పనులు ఆపాలా, ప్రాజెక్టులు ఆపాలా, కాళేశ్వరం సర్వేయర్ను కాంట్రాక్టర్ మనం లేకుండా దాన్ని చేయకుండా ఆపాలి.
కాళేశ్వరం కొట్టుకుపోవాలి, పాలమూరంగానే ఎండిపోవాలి, ఉన్న స్టీల్ కావాలి, తిట్టాలి, తిట్టాలి, హరీష్ రావు తిట్టాలి, మమ్మల్ని తిట్టాలి, పార్టీని తిట్టాలి. రెండున్నర సగం అయిపోయింది. ఇక సగం అయిపోయిన తర్వాత ఏముంది? ఇంకా సగం అయిపోయిన తర్వాత సగం ఉంది అంతే. ఇంకో 1 year అయితే తెలంగాణ ప్రజలారా, పాలమూరు బిడ్డలారా, మహబూబ్నగర్ ప్రజలారా, సంవత్సరాల్లో మీరు ఆస్తి ఎన్ని రెట్లు పెరిగిందో ఆలోచన చేసుకోండి. ముఖ్యంగా రైతులారా, ఒకసారి మోసపోయి ఓటు వేసినందుకు ఇవాళ మీ పరిస్థితి ఏమండి? పిండి దొరుకుతలేదు, పైసలు పెడితే కొనట్లేదు ఎవడు. విద్యార్థులు రోడ్ల మీద తిరుగుతున్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, డ్యూటీలు అన్నారు, 4000 పెన్షన్ అన్నారు, 20,000 పెన్షన్ అన్నారు, మహిళకు రైతు బంధు 15,000 అన్నారు. వరకు మీరు పెట్టుకోండి. అట్లనే మోసపోయి ఓట్లు వేస్తూ పోతే రేపు కరెంట్ మీటర్లు వస్తాయి, మొత్తం మళ్ళీ కట్టుకునే ప్రాజెక్టులు ఎండిపోయి ఉంటాయి, మళ్ళా పరిస్థితి వస్తుంది. వాళ్ళు కేసీఆర్ గారు మీటింగ్ వినకుండా పోతుంది. ఇక్కడికి రైతులు మన దళిత బంధు పోయింది, దళితులకు 10 లక్షలు పోయినవి, ఇల్లు కట్టలేదు అంటారు. అల్లపోయిన కనబడుతుంది చర్చలలో కానీ ఇటు మహబూబ్నగర్లో కానీ కనబడతాయా? మేము కట్టిన ఇల్లు అర్థమవుతుంది, మొత్తం పోతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే కనీసం ఉన్న స్కీములు ఉంటాయి. కోపంగా ఉన్న ప్రజలను తెలియడానికి మీద ఎలక్షన్ వచ్చింది. అర్బన్లో ఇలా ఒక ప్లాట్ అమ్మదామంటే వాడు కొంటలేడు, లేఅవుట్ వేద్దామంటే భయపడుతున్నారు, రియల్ ఎస్టేట్ చేద్దామంటే భయపడుతున్నారు, అంటే భయపడుతున్నారు. మంత్రులు ఇదే పనిలో ఉన్నారు. అంతా కూడా మంత్రుల మీద ఎమ్మెల్యేలే ఫిర్యాదు చేస్తున్నారు, కాపాటి ఎమ్మెల్యేలే కోర్టుకు వెళ్తున్నారు, మంత్రుల తీరు పట్ల వాళ్ళే తీరుతున్నారు. మంత్రిని దింపడానికి ఇంకో మంత్రి ప్లాన్ చేస్తున్నారు, మంత్రిని దింపడానికి ఇంకో పేపర్లలో టీవీలలో ప్రచారాలు చేస్తున్నారు. సభ్య సమాజం సాధించుకున్న రీతిలో మంత్రుల మధ్యలో పోటీతనంతో కాంట్రాక్టుల దగ్గర కకృతులు పడి పైసల దగ్గర వచ్చి ఎవరి మీద ఎవరిని ప్రదర్శించడానికి కేసులని మహిళలను కూడా చూడకుండా అందరూ లాగుతున్నారు. అందులో అలా ఈ ప్రభుత్వం తీరు చూసి దేశంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అరే ఆ మహిళలు పనిచేయాలంటే భయపడుతున్నారు. తెలంగాణ ఇజ్జత్ పోతుంది. తెలంగాణ రావాలంటే ఒకప్పుడు పోటీ పడుతుంది. తెలంగాణ పనిచేయాలంటే మహిళా ఆఫీసర్లు భయపడుతున్నారు. వ్యక్తిగతంగా వాళ్ళను పంచాయతీలు లాగుతున్నారు. పేపర్లు రాసిండ్రు. మంత్రుల మధ్యలో కాంట్రాక్టర్ల గురించి ప్రకృతి పడి పనులు చేస్తున్నాడు. వాళ్ళు పైసల గురించి, కాంట్రాక్టర్ గురించి, భూముల గురించి, డబ్బు గురించి ఏమిటికైనా దిగజా తెలంగాణ మొత్తం తీస్తున్నారు. నాకు ఎందుకు బాగా అనిపిస్తుంది అంటే మేము తెలంగాణ గురించి జైళ్ళలో పోయినాం, కొట్లాడినాం, తెలంగాణ నాయకత్వం తెలంగాణ 10 ఏళ్ళు బాగు చేసుకున్నాం. ఒక స్థాయికి తీసుకెళ్ళి 14 లక్షల మంది వలస పోయిన జిల్లాలు మళ్ళీ బతకడానికి మైనార్కు వచ్చి బతకాలంటే చేసి మీ హాయంలో మీరు చేయండి. రాష్ట్రాన్ని బాగు చేయలేరు. సమయం ఇంకా చాలా దగ్గర ఉంది. ప్రజలు కూడా చివరి చెప్తున్న ప్రజలు అర్బన్లో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ మీరు ఇట్లా పొరపాటు చేసి చైర్మన్లో, మేయర్లో పార్టీకి కైవసం చేస్తే పార్టీలు ఇప్పుడు పార్టీలు ప్రశ్నించే గొంతు రా ప్రశ్నించి చూడు. రాష్ట్రంలో ఒక్కడే అడిగాడు వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ గమనించి ఆలోచన చేయాలి. ఎలక్షన్ల ద్వారా ఎలక్షన్ ద్వారానే చెప్పని విజ్ఞప్తి.
నిధులు కేటాయిస్తా అంటాడని అందరూ తెలంగాణ ప్రజలే కాక ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా ప్రజలంతా ఆశపడ్డారు. ప్రతిసారి వస్తున్నాడు పోతున్నాడు, నా జిల్లా నేను ఈ జిల్లా వాసిని మాట్లాడుతున్నాడు, నీ బిడ్డను నల్లమల్ల బిడ్డను, కానీ అందరి ముఖాలు నల్ల వేసిపోతున్నాడు. నిన్న వచ్చిండు, నిన్న అన్ని అబద్ధాలు మాట్లాడి కానీ ఒక నిజం కూడా మాట్లాడి. ఏం నిజం మాట్లాడినంటే, గత ముఖ్యమంత్రులు మా జిల్లాను చూపించి పిచ్చమాడుకునే వాళ్ళు మా జిల్లాని వెనుకబాటును చూపించి బిల్ క్లింటన్ను, టోనీ బ్రెయిర్ను, ప్రపంచ బ్యాంక్ వాళ్ళని తీసుకొచ్చి మహబూబ్నగర్ జిల్లా వెనుకబాటుతనాన్ని చూపించి నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలో ఖర్చు పెట్టుకునే వాళ్ళు చాలా బాధాకరమని మాట్లాడిండు. ఇది చాలా నిజం. ముఖ్యమంత్రి గారే స్వయంగా ఒప్పుకున్నాడు. మరి గత ముఖ్యమంత్రులు అంటే ఎవరనేది కూడా క్లియర్గా కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు, టీడీపీ కాంగ్రెస్ గవర్నమెంట్లు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్లలో మహబూబ్నగర్ జిల్లాను సర్వనాశం పట్టించింది మేమే, మా కాంగ్రెస్ టీడీపీ వాళ్ళమే అని ఆయన ఒప్పుకున్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలి? మరి అటువంటి వెనుకబడ్డ జిల్లాను ఈ దరిద్ర పాలనలో వలసల జిల్లాగా పేరు తెచ్చిన జిల్లా, వెనుకబడ్డ జిల్లా, అటువంటి జిల్లాను దేశంలోనే ఒక నెంబర్ 1 జిల్లాగా, ముఖ్యంగా తెలంగాణలో ఒక నెంబర్ 1 జిల్లాగా కేవలం 9.5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అది ఇడిచిపెట్టి ఏదో తొండి మాటలు మాట్లాడి మీరు అడ్డం పడుతుండ్రు, పొడుగు పడుతున్నారు. ఇప్పుడే శ్రీనివాస్ గౌడ్ అడిగినారు, మేము ఏడబడ్డం చూపిరా నాయన అని. ఎక్కడ అడ్డం పడలే, మీరు అడ్డం పడ్డారు. అసలు మహబూబ్నగర్ జిల్లాకు చరిత్రలో ఇంత పని జరిగిందంటే కేవలం మా ప్రభుత్వంలో, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు మహబూబ్నగర్ జిల్లాకి శాంక్షన్ చేయడం జరిగింది. అది మహబూబ్నగర్ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ 35,200 కోట్లతో శాంక్షన్ ఇచ్చి పని స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా పని నడుస్తూ ఉంటే, అరే మేము ఏం చేయలేదు, మా దరిద్రులం, మా శాతగాలే, మా కేసీఆర్ గారు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కడితే మరి ప్రజలకు నీళ్ళు అందిస్తే ప్రజలు బాగుపడతారు, మాకు పేరు రాదు, ఆయనకే పేరు వస్తున్న ఉద్దేశంతో ఆయన అయితే చెప్పిండో మారీచుడు సుబాహులు. మేము ఎప్పుడు ఎక్కడ అడ్డం పడలే కానీ వాళ్ళు క్లియర్గా అడ్డం పడ్డారు. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మీద కాంగ్రెస్ వాళ్ళే కేసులు వేసిండ్రు, కోర్టులో కేసులు వేసి ఆపడానికి, ఎన్జిటీలో కేసులు వేసిండ్రు. అంతేకాకుండా ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్లో కష్టపడి కేసీఆర్ సాంగ్ చేసిన ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ కావాలని ల్యాండ్ అక్విజిషన్ చేయాలని రైతులకు నచ్చచెప్పి వాళ్ళని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇదే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రైతుల దగ్గర వచ్చి రెచ్చగొట్టి మీరు ల్యాండ్ ఇవ్వకండి, పొలాలు ఇవ్వకండి, మీరు 20 లక్షలు అడుగుండి, 30 లక్షలు అడుగు ఎకరా, కానీ వాళ్ళు రెచ్చగొట్టి ప్రాజెక్టు ఆపడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళు మారీచులు సుబాహులు. ఇది ఫ్యాక్ట్. ఇది అన్ని మీడియాలో వచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రెచ్చగొట్టింది. మీరు కేసులు వేసి అందరు తెలుసు. మీరు ఇన్ని అడ్డంకు సృష్టించినా, ఈ యజ్ఞం ఆపడానికి మీరు ఎంత రాక్షసులాగా ఎంత ప్రయత్నం చేసినా, కేసీఆర్ గారు తెలివిగా పట్టుదలతో దీనికి లోన్స్ రాకున్నా స్టేట్ ఫండ్స్తోనే ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టు 27,000 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 80% ప్రాజెక్టు కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఇంత కంప్లీట్ అయినాక మీరు చేసింది ఏంది? సున్నా. ముఖ్యంగా జిల్లా గురించి ఏం చేయలే, కేసీఆర్ ఏం చేయాలి, ఇద్దరు మాట్లాడతారు. బీజేపీ కాంగ్రెస్ పైన కూర్చొని ఇద్దరు కూడా తెలివి ఉండాలి మాట్లాడితే.
అచ్చా ఈ 9.5 సంవత్సరాలు మేము ఏమేం చేసినాం దానికి ఇరిగేషన్లో మీరు పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులన్నీ వేరే దాని పెండింగ్ ప్రాజెక్టులు రెగ్యులర్ రివ్యూ అవుతున్నాయి. పెండింగ్ ప్రాజెక్టు పేపర్లు వస్తున్నాయి. మేము మాట్లాడుతున్నాయి, అపోజిషన్ మాట్లాడుతుంది. ఎవరు చూసినా పెండింగ్ ప్రాజెక్టు మామనాడు జిల్లా అని మాట్లాడుతున్నారు. అటువంటి పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చి మొత్తం కంప్లీట్ చేసి దాదాపు 7 లక్షల ఎకరాలకు మామనాడు జిల్లా నీళ్ళు ఇవ్వడం జరిగింది. పాలెం లిఫ్టిగేషన్ శాంక్షన్ చేసిండు, పెండింగ్ ప్రాజెక్టు కంప్లీట్ చేసినాం. మిషన్ కాకతీయ ద్వారా అన్ని చెరువులు మరమ్మతు చేసి చెరువులను నింపి రైతులకు లాభం చేసినాం. దాదాపు 100 పైగా చెక్ డ్యాములు కట్టడం జరిగింది. దాంతో 1000 ఎకరాలు ఇరిగేషన్ అయింది, గ్రౌండ్ వాటర్ పెరిగి. ఇట్లా ఇరిగేషన్లో ఇంత బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఎడ్యుకేషన్లో నిన్న వాళ్ళు గొప్పగా మాట్లాడుతున్నారు, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ అని. ఇరిగేషన్లు ఇవన్నీ చేసినాం. హెల్త్లో బ్రహ్మాండంగా ఇది కూడా ఫస్ట్ మెడికల్ కాలేజ్ మామనాడు జిల్లాకి ఇవ్వడం జరిగింది. గతంలో వీళ్ళ కాలంలో రాష్ట్రం మొత్తం కలిసి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు ఒక్క ఉమ్మడి మామనాడు జిల్లా 5 మెడికల్ కాలేజీలు అయినాయి. దాంట్లో ఫస్ట్ మెడికల్ కాలేజ్ మామనాడు జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు జిల్లాలు పెరిగిన తర్వాత అన్ని జిల్లాలకు ఇవ్వడం జరిగింది. 5 మెడికల్ కాలేజీలు, 5 నర్సింగ్ కాలేజీలు, వాటికి అనుబంధంగా హాస్పిటల్స్, తర్వాత అన్నిట్లో జడ్చర్లలో, అచ్చంపేటలో, కొల్లాపూర్లో 100 పడకల ఆసుపత్రులు, ఇది కొడంగల్లు, కోస్గి, దేవరగదలో 50 పడకల ఆసుపత్రులు, అన్ని రకాల హాస్పిటల్స్ డెవలప్ చేయడం జరిగింది. హెల్త్ పరంగా ఏం చేయాలో అన్ని చేయడం జరిగింది. తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించి మెడికల్ కాలేజే కాకుండా 2 ఇంజనీరింగ్ కాలేజీలు, వనపర్తి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, మామనార్ ఒక ఇంజనీరింగ్, ఆ మామనార్ తీసుకుని కోసికలో పెట్టుకున్నారు. 2 పీజీ సెంటర్లు, గద్వాల ఒక పీజీ సెంటర్, ఇది ఆయన పక్కన కూర్చున్న అప్పుడు కొల్లాపూర్ మాజీ మంత్రి జూపల్లి గారి కొల్లాపూర్లో ఒక పీజీ సెంటర్, యూనివర్సిటీ 2. అగ్రికల్చర్ బిఎస్సి కాలేజ్, మహిళా అగ్రికల్చర్ బిఎస్సి కాలేజ్ వనపర్తిలో, ఫిషరీస్ కాలేజ్ పెబ్బేరులో. ఇవే కాకుండా 80కి పైగా గురుకుల పాఠశాలలు, ఉమ్మడి మామనాడు జిల్లాలో 80కి పైగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఒక్కొక్క విద్యార్థి మీద 1,25,000 సంవత్సరాలు ఖర్చు పెట్టి ఒక మంచి విద్యార్థి తయారు చేస్తే ఆ గురుకుల పాఠశాలల చదివిన విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలు ధీటుగా కాంపిటీషన్లో పాల్గొని ర్యాంకులు సాధించడానికి సీట్లు తెచ్చుకోవడం జరిగింది. వెనుకబడిన జిల్లాకు మేం చేసింది, కేసీఆర్ చేసింది ఇది. మరి గురుకుల పాఠశాలలే కాకుండా గతంలో ఒక జూనియర్ కాలేజ్ ఒక కాన్స్టిట్యూన్సీకి రావాలంటే పెద్ద గొప్ప. అటువంటిది అన్ని గురుకుల పాఠశాలను జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ చేయడం జరిగింది. ఉదాహరణకు జడ్చర్లలో 5 జూనియర్ కాలేజీలు ఉండే గతంలో. ఈ 50 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు కానీ అంతా తెలుగుదేశం వాళ్ళు 15 ఏళ్ళలో కానీ 5 జూనియర్ కాలేజీలు, ఇప్పుడు 15 జూనియర్ కాలేజీలు అయినాయి కేవలం జడ్చర్ల కాన్స్టిట్యూన్సీలో. అంటే అన్ని గురుకుల పాఠశాలను కూడా జూనియర్ కాలేజీలు చేసి, డిగ్రీ కాలేజ్ చేసి, ఒక బీద విద్యార్థి కాలేజీలో స్కూల్లో జాయిన్ అయితే, గురుకుల పాఠశాల జాయిన్ అయితే డిగ్రీ వరకు కంటిన్యూగా అక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంది. ఈ రకంగా హెల్త్ అయిపోయింది. ఎడ్యుకేషన్లో బ్రహ్మాండంగా జిల్లాను అభివృద్ధి చేయడం జరిగింది. ఇక రోడ్లు అందరికీ తెలిసి ఎంత భయంకరంగా ఉండే. రోడ్లు అంటేనే మామనాడు జిల్లా రోడ్లు అంటేనే అధ్వాన పరిస్థితిలో ఉంటుండే. వీళ్ళు 70 ఏళ్ళలో ఇద్దరు కలిసి, 2 కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి 30% గ్రామాలు కూడా రోడ్లు లేకుండే. మేము స్పెషల్గా మంత్రులం, ఎమ్మెల్యేలు అందరూ కూడా కేసీఆర్ గారికి రిక్వెస్ట్ చేసి, సార్ మా జిల్లా వెనుకబడ్డది, రోడ్లు లేవు, మరి ఈ రోడ్లన్నీ కూడా కావాలి అంటే స్పెషల్ కేసుగా మామనాడు జిల్లాకు రోడ్లను కేటాయించడం జరిగింది.
ముఖ్యంగా ట్రైబల్ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి, తాండాలు ఎక్కువ ఉన్నాయి, గిరిజనులకు రోడ్డు లేవంటే అన్ని గిరిజనుల తాండాలకు రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్కు డబుల్ రోడ్ వేయడం జరిగింది. ఈ రకంగా ఇరిగేషన్ చేసినాం, ఎడ్యుకేషన్ చేసినాం, రోడ్లు చేసినాం. జిల్లాను బ్రహ్మాండంగా వెనుకబడ్డ జిల్లా వలసల జిల్లాను వాపస్ వలసలు వచ్చే విధంగా రివర్స్ మైగ్రేషన్ అవుతుంది మా జిల్లాలో. ఇప్పుడు ఈ దరిద్రం పాలనలో వలసల జిల్లాగా పేరు తెస్తే మేము అభివృద్ధి చెందిన జిల్లాగా మార్చినాం 10 ఏళ్లలో. ఇది కేసీఆర్ గారి ఘనత, మా ప్రభుత్వం ఘనత, మా మంత్రులు ఎమ్మెల్యే అందరూ కలిసి కొట్లాడి సాధించుకున్న కార్యక్రమాలు ఇవన్నీ. ఇంకా గొప్పగా మా ఉదానాపూర్ ప్రజలు, మా జడ్చర్లకు ఉదానాపూర్ ప్రాజెక్ట్ ఉన్నది. ఆ ప్రాజెక్టు ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అయింది. మొత్తం పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్లో 27,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేసి కంప్లీట్ పేమెంట్ కూడా చేయడం జరిగింది. కేవలం మిగిలిపోయింది అంతటా R&R ప్యాకేజ్ అయిపోయింది. మా ఉదండాపూర్ ప్రాజెక్ట్ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి R&R ప్యాకేజ్ విషయంలో ఆ సర్వే ఎంక్వైరీస్ టైం పట్టింది కాబట్టి అది కూడా ఎలక్షన్ కంటే ముందే 170 కోట్లు మేము రిలీజ్ చేస్తే ఎలక్షన్ ముందర అది అట్టే పెండింగ్ పెట్టడం జరిగింది. వాటిని తర్వాత రిలీజ్ చేసి మరి R&R ప్యాకేజ్ కింద కొంతమందికి ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు వచ్చింది కదా, మొత్తం R&R ప్యాకేజ్ మొత్తం పేమెంట్ అంతా రిలీజ్ చేస్తారనుకున్నాం. 700 కోట్లు కావాలి. ఒక్క మాట ఉదండాపూర్ గురించి మాట్లాడలే, పాలమూరు గురించి మాట్లాడలే, ఇస్తామని మాట్లాడలే. ఆ ఉదండాపూర్ ప్రజలు నిన్నంతా ఎదురు చూసిండ్రు. ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, మాకు మొత్తం ఫండ్స్ వస్తాయి, R&R ప్యాకేజ్ మొత్తం వస్తాయని. R&R ప్యాకేజ్ కూడా ఇదే కాంగ్రెస్ నాయకులు గతంలో మాట ఇవ్వడం జరిగింది, 25 లక్షలు పెంచుతామని.